వాస్తవానికి కులగణన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుండి మొదలుకుంటే నిన్న పట్టుకొచ్చినటువంటి ఒక జీవో 46 వరకు కూడా కుట్ర, కుతంత్రం, మోసం, దగ, నయవంచన, ఇంకా ఏమైనా పదాలు ఉంటే అన్ని పదవులు కూడా బహుశా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చర్యలకు వర్తింపజేస్తున్నటువంటి ఉద్దేశంతో ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తూ ఉన్నాము. మోసపూరితమైనటువంటి ఒక మొట్టమొదటి చర్య కామారెడ్డి బీసీ డిక్లరేషన్. అది 10/11/2023 నాడు పెద్ద ఎత్తున సిద్ధరామయ్య గారు, తర్వాత ఇప్పుడు పిసిసి అధ్యక్షుడైనటువంటి ఒక మహేష్ గౌడ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సమక్షంలో దాన్ని నేను ప్రభుత్వంలో వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని తీర్చి ఇచ్చి తీరుతామని మాట చెప్తా ఉన్నాం. దీంట్లో పెద్ద ఎత్తున అనేక అంశాలను రిజర్వేషన్లని, నిధులని, సంక్షేమమని, విద్య అని, చేతివృత్తులకు సహాయమని, తర్వాత వివిధ కులాలకు ముదిరాజ్, గంగపుత్ర, గొల్ల కుర్మలు, గౌడ్లు, మున్నూరు కాపులు, పద్మశాలిలు, విశ్వకర్మ, రజకులు ఇటువంటి ఒక కులాలకు ఏ రకమైనటువంటి ఒక సహాయ సహకారాలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా అందిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక తరుణంలో మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ పర్టినెంట్ అంశం ఏంటి అంటే రిజర్వేషన్లకు సంబంధించిన ఒక అంశం. మొట్టమొదటి మోసం ఎక్కడ జరిగింది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోపే కులగణన చేస్తా అని చెప్పని నమ్మబలికి వంచనకు గురి చేసి బీసీల ఓట్లు దండుకొని మోసం చేసినటువంటి ఒక వైఖరి ఫస్ట్. అది రెండవది, పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక మోసం ఏంటి అంటే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు ఉపవర్గీకరణ చేస్తాము అని చెప్పన్నారు. ఈ ఉపవర్గీకరణ పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటే చాలామందికి ఉంటుండొచ్చు కానీ ట్రిపుల్ టెస్ట్లో ఏదైతే సెకండ్ కాంపోనెంట్ ఏదైతే చెప్తా ఉన్నారో టు ఎవాల్యుయేట్ అండ్ అండర్స్టాండ్ అండ్ డెరైవ్ ఎట్ ది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పని ఏదైతే జడ్జ్మెంట్లో చెప్పినారో, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని అసెస్ చేయటం అంటేనే మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఒక వెనుకబాటుతనాన్ని కులాల వారీగా గుర్తించి తదనంతరం ఎట్లయితే విద్య, ఉపాధి అవకాశాల్లో ఏ రకంగానైతే వర్గీకరణ చేస్తూ ఉన్నారో అదేవిధంగా రాజకీయ పదవుల్లో కూడా అదే రకమైనటువంటి ఒక వర్గీకరణ కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఏ రకంగా అయితే వర్గీకరణ ఉందో అదే రకమైన వర్గీకరణ చేస్తా అని చెప్పని 2018 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టుకుంది, 23లో మేనిఫెస్టోలో పెట్టుకుంది, తర్వాత బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దాటవేత ధోరణికి పాల్పడేటువంటి ఒక పరిస్థితి. నేను మిగతా విషయాలు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు, ఎందుకంటే 42% బీసీల కాంట్రాక్ట్లకు ఏ రకంగా మోసం చేసినారు, నిధులు 20,000 కోట్ల చొప్పున మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పని ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇవి పెద్ద ఎత్తున మనం బీసీలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. డిక్లరేషన్లో ఉన్న ప్రతి పదము కూడా ప్రతి బీసీకి కూడా ఏం వాగ్దానం చేసినారు, 2 ఏళ్లలో ఏం పూర్తి చేసినారు, మరీ ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో ఏ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని అవలంబించిన విషయాన్ని తెలియజెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని భావిస్తూ ఉన్నాం. सबसे पहले ये पता लगाना है कि सचमुच में किसकी कितनी आबादी है और किसको कितनी भागीदारी मिल रही है, और ये पता लगाने का एक ही तरीका है, उसका नाम है जाति जनगणना. और ये बिहार वाला जो जाति जनगणना में इसकी बात नहीं कर रहा हूं. जाति जनगणना देखना है तो तेलंगाना वाला देख लीजिए. तेलंगाना ने किया और मैं खुश हुआ कि जाति जनगणना होने के एकदम बाद हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने ओबीसी रिजर्वेशन को 42% तक पहुंचा दिया. వాస్తవానికి ఆలు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇవాల్టికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది
వివిధ కుల సంఘాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కింద మీద పడతాను 42% రిజర్వేషన్ కులగణన చేసిండు, 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావనలో ఎట్లయితే కొద్ది మంది బీసీలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, రాహుల్ గాంధీ కూడా ఆ భావననే దేశవ్యాప్తంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ప్రజలందరూ, ఆయననేమో డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్ అదే అంటున్నాను, ఆయనేమో డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్, అందుకే అన్న మిస్లీడింగ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పాను అన్న, డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్. కాకపోతే ఇక్కడ సమాచార లోపం వల్ల చాలామంది ఇవాళ ఏ రకంగా 42% రిజర్వేషన్ రాకుండా మోసపూరితంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిందనే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా పొగుడుతూ ఆయన బీహార్లో కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేము జాతి జనగణన చేసేసినాం, 42% రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చేసినాం, మొత్తం అయిపోయింది అని చెప్పని ప్రచారం చేసుకొని దేశాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నటువంటి తరుణం చూసినాము. ఇక రేవంత్ రెడ్డి గారేమో మమ్మల్ని ఇక్కడ ఇది యథాతథిగా రేవంత్ రెడ్డి గారి యొక్క అంతర్గతమైనటువంటి ఒక మనస్తత్వాన్ని బీసీ కులగణన కావచ్చు, తర్వాత 42% రిజర్వేషన్లో కూడా ఇదే వ్యక్తీకరించినాడు, ప్రజలను నమ్మించినాడు, వంచనకు గురి చేసినాడు, దాన్ని ఆ మనస్తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఒక వీడియో. ఇకపోతే సమగ్ర కుటుంబ సర్వే, తర్వాత సిపెక్ సర్వే ఏదైతే ప్రభుత్వం చేసినటువంటిది, కేసీఆర్ గారు మన నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే దాదాపు 2012-13 కాలం నుండి పెద్ద ఎత్తున మన రాష్ట్రం అధికారంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాచారం లేనిది, వితౌట్ డేటా దేర్ ఇస్ నో డెవలప్మెంట్, కాబట్టి పెద్ద ఎత్తున మనము కాంప్రహెన్సివ్ సర్వే జరుపుకోవాలా, అవసరమైతే ఆర్మీలను డిప్లాయ్ చేసిన సర్వే, స్థూలమైనటువంటి ఒక సమాచారం అంతా కూడా సేకరించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశంలో ఎవరు కూడా చేయనటువంటి ఒక రీతిలో ఒకటే రోజు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తపరిచి చేసినటువంటి ఒక అతిపెద్ద సర్వే. దాని ఆబ్జెక్టివ్ 60 ఏళ్ల విధ్వంసం, వివక్ష, అణచివేయబడ్డ తెలంగాణ వాస్తవ స్థితిగతుల ఆధారంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, నైతిక బాధ్యతతోటి ఆ రోజు ఆ సర్వే చేపట్టినారు. మొత్తం 34 ప్రశ్నలతో అది ఒక 8 విస్తృతాయి అంశాలతోటి 1 కోటి కుటుంబాలు, దాదాపు 3.68 కోట్ల జనాభా. తద్వారా ఆ సర్వే ద్వారా 51% బీసీలు ఉన్నట్టుగా, ఎస్సీలు 18% ఉన్నట్టుగా, ఎస్టీలు 10% ఉన్నట్టుగా, ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా, ఈ సర్వే అంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జరిగినట్టుగా నాకు ఉన్నటువంటి ఒక సమాచారం. ఇకపోతే సిపెక్ సర్వే ఏదైతే చెప్తా ఉన్నామో, ఈ సర్వే కులగణన ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా వచ్చినటువంటి ఒక కులగణన. ఇది దాదాపు 1,80,000 మంది ఎన్యూమరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంతా కూడా కలిసి చేసినటువంటి ఒక పని. నవంబర్ 6 నుండి ఫిబ్రవరి 3, 25 వరకు ఈ సర్వే అంతా కూడా పూర్తి అయిపోయింది. దాదాపు 3,54,00,000 మంది నుండి సమాచారం సేకరించడమని చెప్పినప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా లోపభూయిష్టంగా జరిగిందని చెప్పడానికి డేటా బేసిస్లో మనకు ఉన్నటువంటి ఒక కన్క్లూజన్ ఏంటంటే 1,03,000 కుటుంబాల సమాచారమే రాలేదని చెప్తున్నారు వాళ్ళే అఫీషియల్గా. 1,68,000 కుటుంబాలు మాకు సర్వేకి సహకరించలేదు అని చెప్పినారు. తర్వాత 84,000 కుటుంబాలు తప్పుడు సమాచారం అందించినారని చెప్పని వెరచి మొత్తం ఎక్సైజ్ అయిన తర్వాత కొండందే వేలుకని పట్టినట్టుగా 2014లో బీసీలు 51% ఉంటే కష్టపడి రేవంత్ రెడ్డి గారు బీసీలను వంచనకు గురి చేసే విధంగా కేవలం 46% మాత్రమే బీసీలు అని చెప్పని తగ్గించినట్టు ఒక పరిస్థితి. ఇది కూడా బీసీలకు మనం తెలియజెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మొత్తం మీద ఈ మొత్తం ప్రాసెస్లో గవర్నమెంట్ వాజ్ నాట్ సిన్సియర్, ప్రజలను సమాయత్తపరచలేదు. మంత్రులు పూర్తి స్థాయిలో, జిల్లా మంత్రులు లేకపోతే ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. ఒక క్యాలెస్గా, క్యాజువల్గా ఏదో తంతు నిర్వహించినట్టుగా ఈ మొత్తం నిర్వహించడంతో బీసీలను తిరుమలనే అన్నాడు ఒక మాట, 46% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిండ్రు అంటే జూబ్లీహిల్స్లో ఎవరో ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి ఇంట్లో కూర్చొని ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన సంఖ్యను పెంచుకున్నారు, ఓసీ పర్సంటేజ్ పెంచినారు, బీసీ పర్సంటేజ్ తగ్గించినారు అని చెప్పి ఒక వివాదాలకు కారణభూతమయ్యే విధంగా సాంకేతిక నిబద్ధత లేకుండా, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లేకుండా జరిపినట్టుగా ఈ యొక్క సర్వేకి సంబంధించినట్టు ఒక విషయాన్ని కూడా మనం బీసీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని కోరుతా ఉన్నాను. మన లక్ష్యం
తెలంగాణ ప్రజల సమతుల్యమైనటువంటి అభివృద్ధి. ఇకపోతే కులగణన లక్ష్యం 42% రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే వికాస్ కృష్ణారావు గవాలి జడ్జిమెంట్లో ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నా పెంచాలన్నా ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలా అనేటువంటి ఒక సూత్రం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్పింది అని చెప్పని ఒకసారి దయచేసి, ఇది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్. ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, అంటే గవర్నమెంట్ ఫంక్షన్. And as per the mandate of Article 340, dedicated commissions need to be appointed to conduct a rigorous empirical inquiry into the nature and implications of the backwardness. ఇది కృష్ణమూర్తి జడ్జిమెంట్లో చెప్పినటువంటి ఒక అంశం. తదనంతరం కొంత ఎలాబొరేట్గా వికాస్ కృష్ణారావు గవాలి జడ్జిమెంట్లో నెంబర్ 1, ఇది పేరా 12 ఆఫ్ ద జడ్జిమెంట్లో ఉంటుంది. ఇది to set up a dedicated commission to conduct contemporaneous rigorous empirical inquiry into the nature and implications of the backwardness. Rendu, ఆ స్టడీ తర్వాత to specify the proportion of reservation required to be provisioned local body wise. మొత్తం స్టేట్కి ఇంత పర్సెంటేజ్ అని కాదు, లోకల్ బాడీ వైజ్ ఆ యొక్క రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినారు. ఇన్ ఎనీ కేస్ దిస్ పర్సెంటేజ్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 50% అని చెప్పని ట్రిపుల్ టెస్ట్ చెప్పింది. ఇది సుప్రీంకోర్టు లా ఆఫ్ ద ల్యాండ్. దీనికి లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అయినా కానీ చేసి ఉండాలా. ఒకవేళ దాటి కనుక ఇవ్వాలంటే అది భారత రాజ్యాంగం 9th షెడ్యూల్ను అమెండ్ చేస్తే తప్ప యూ కెనాట్ క్రాస్ 50% అనేటువంటిది ప్రజలకు చెప్పాలి. కానీ దీన్ని కప్పిపుచ్చి ట్రిపుల్ టెస్ట్ సంబంధించిన అంశాన్ని ప్రజలకు